ఒక మంచిది ప్రియమైన దేవుని వల్ల మరి చేరి వచ్చిన మీకు అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తుల వారి నామమున అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. చాలా రోజులు అవుతుంది యూట్యూబ్లో మీ మధ్యకు రాక, కానీ ఏది ఏమైనా సరే వచ్చాం. కొన్ని విలువైన సంగతులు మనము ఈరోజు నేర్చుకుందాం. మరి కొన్ని మాటలు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి మనం జాగ్రత్తగా మనము చదువుదాం. అంత దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవని తెలుసుకునుము. ఎలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు. ఓకే, చాలు. కొన్ని విలువిచ్చిన విషయాలు మనము ఆలోచన చేద్దాం. చాలా మంది ఈ రోజున ఇటు క్రైస్తవ సమాజంలో ఎలా ఉన్నారయ్యా మన విశ్వాసులు అంటే, అలా వచ్చి అలా కూర్చొని వెళ్ళిపోయే వారిగా మనకు కనబడుతున్నారు. ఎందుకోసం వస్తున్నారో వారికే తెలియదు, ఎందుకోసము వాక్యం వింటున్నారో వారికే తెలియదు. మరి ఇంకా బాగా చెప్పమంటారా, కానుకలు ఎందుకోసం ఇస్తున్నారో కూడా తెలియదు. మరి మోకాల మీద నిలబడి ఎందుకోసమే మోకాల మీద నిలబడాలి, దేనికోసం మోకాల మీద నిలబడాలి అని కూడా తెలియని స్థితిలో ఈరోజు మన క్రైస్తవ సమాజం ఉంది. ఎందుకు ఈ మాట నేను ఈ విధంగా అంటున్నానంటే, ఒకసారి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. వాక్యం పైన ఉన్న శ్రద్ధ ఈరోజు మన క్రైస్తవ విశ్వాసుల్లో, మన సంఘములో వాక్యం పైన ఉన్న శ్రద్ధ క్షమించండి, బయటి పక్క ఉన్న శ్రద్ధకు, వాక్యం మీద ఉన్న శ్రద్ధకు ఒకేలాగా పోల్చే విధంగా మనకు కనబడుతున్నారు. అంటే బయటి పక్క ఎలాగా కొన్ని మాటలు జాగ్రత్తగా వింటారో మన క్రైస్తవ సమాజంలో కూడా జాగ్రత్తగా వినేవారుగా మనకు కనబడుతుంటారు. ఓకేనా? అవును. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. ఎక్కువగా మన వాళ్ళు దేన్ని ఎక్కువగా ఇష్టపడతారని అంటే, కల్పనా కథలకు ఎక్కువగా ఇష్టపడతారు. దేనికంటే కల్పనా కథలకు ఇష్టపడేవారు మనకు ఎక్కువగా కనబడుతుంటారు. మీరు గుర్తుకు చేసుకోవాలి. ఎలా కల్పనా కథలకు ఇష్టపడతారంటే, వాక్యము విని వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు మీరు చెప్పండి బ్రదర్, ఒక 5 నిమిషాలు మీరు చెప్పండి సిస్టర్ అని ఎవరైనా మనం అడిగామనుకోండి, మన విశ్వాసులకు, మన సంఘములో ఉన్న విశ్వాసులకు మనం అడిగామనుకోండి, వారి నోటి నుండి ఒక్క సమాధానం కూడా సరిగా రాదు. నాకు తెలిసినంత వరకు అయితే వచనాలు కూడా సరిగా గుర్తుకుండవు. కానీ కల్పనా కథలు ఒకసారి చెప్పామనుకోండి, తొందరగా ముగింపు వరకు వారు చెప్తారు. కల్పనా కథలు అంటే ఏంటి సార్, ఏంటిది బ్రదర్ అంటే, ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఒకసారి విందాం, మౌనంగా ఉండి విందాం. మళ్ళీ కల్పనా కథలు ఏంటంటే, ఒకప్పుడు నేను ప్రభులో రానప్పుడు నేను ఏం చేసేవాడిని తెలుసా అని అన్నప్పుడు చాలామంది విశ్వాసులు ఏం చేసేవాడివి అని ఆలోచన చేస్తారు. ఒకప్పుడు నేను ప్రార్థన రానప్పుడు నేను ఇలా ప్రార్థన చేస్తానో తెలుసా అని అన్నామనుకోండి, ఎలా చేసేటోడు సారు, ఏ విధంగా చేసేవారు, నా వివాహం ఎలా జరిగిందో తెలుసా, నా భార్య ఎలా ప్రార్థన చేసేది తెలుసా అని ఇలాంటి మాటల పైన ఎక్కువగా ఇష్టపడతారు నేటి క్రైస్తవ సమాజంలో. ఇంకొకటి, నేటి క్రైస్తవ సమాజంలో ఇంకా ఎలా ఉంటారయ్యా అంటే, ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినటానికి చూడండి. అంటే వాక్యము కన్నా ఇలాంటి కల్పనా కథలకు ఎక్కువగా మనసు పెడతారంటే, అవును, ఎక్కువగా వాక్యం పైన కన్నా కల్పనా కథల పైన ఎక్కువగా ఇష్టపడతారు. మరి అలాంటి వారికి వచ్చి కూర్చున్నాము, వెళ్ళిపోయామంటే జీవితంలో మీకు బైబిల్ అర్థం కాదు. నిజం చెప్తున్నాను. ఒకటే మాట చెప్తున్నా, జాగ్రత్తగా మీరు వినండి. ఏంటిది ఆ మాట అంటే,
మీరు పాతాళ లోకానికి దగ్గరగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. పాతాళ లోకానికి దగ్గరగా ఉన్నారంటే అవును, పాతాళ లోకానికి దగ్గరగా ఉన్నారు. వాక్యం మనసు పెట్టి వినకపోతే పాతాళ లోకానికి దగ్గరగా ఉన్నారు. వాక్యం గురించి మనం తెలుసుకోవడం లేకపోతే మన పాతాళ లోకానికి దగ్గరగా ఉన్నామని గుర్తు చేసుకోండి ఒకసారి. అంతగా చెప్పబడుతుంది అంటే అవును, అంతగా చెప్పబడుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఎలా చెప్తారు సార్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి నానా సంఘము ఏ విధంగా ఉండాలో ఒకసారి చూడు, జాగ్రత్తగా చూడు. సంఘం ఏ విధంగా ఉండాలో తెలుసా? అదిగా ఈ విధంగా ఉండమని చెప్పు. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అని తిమోతికి ఈ పత్రిక రాస్తాను చూడండి ప్రేమన దేవుని వలన. అప్పటికి తిమోతి గారు యవ్వన ప్రాయంలో యంగ్ డైనమిక్ స్పీకర్ ఎవరు? ఈ తిమోతి గారు. మరి అంత గొప్ప స్పీకరుకు పౌలు గారు పత్రిక రాస్తున్నాడు. ఏమని పత్రిక రాస్తారంటే మనం చదువుకున్న 3వ అధ్యాయంలో 1వ వచనం, అంత దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. అంటే అంత్య దినాలలో అపాయకరమైన కాలాలు వస్తాయంట. నువ్వు తెలుసుకో. ఏం తెలుసుకుంటాను చెప్పండి మన వాళ్ళు, చెప్పండి. ఎక్కడ ఏ షాప్లో ఏ త్వరగా మనకు బట్టలు దొరుకుతాయి, ఎక్కువగా అవే కదా తెలుసుకునేటివి. ఏ షాపులో ఎక్కువగా బంగారు తక్కువ రేటు దొరుకుతుంది, ఎక్కడ మనకు ఏమని ఇంకా చెప్పకూడదు లాంటి మాటలు బాగా గుర్తుపెట్టు. అంటే ఈ శరీరానికి సంబంధించిన కోరికలు మనం తక్కువగా దొరుకుతాయి, అలాంటి దగ్గరికి మనం వెళ్ళి పరిగెత్తుతాం చూడమండి అని అంటున్నాను నేను. అవి తెలుసుకుంటాం మనం. ఇంకొక బాగా చెప్తామంటారా చూడండి, మనిషి తెలుసుకోవాలంటే, అంటే క్రైస్తవుడు ఏం తెలుసుకోవాలి అంటే రాబోయే ప్రపంచము ఎలా ఉంటుందో తెలుసుకో. ఎలా ఉంటుంది, ఎలా నరహత్యలు జరుగుతున్నాయో తెలుసుకో, మానభంగాలు ఎలా జరుగుతున్నాయో తెలుసుకో, భూకంపాలు ఎందుకోసం వస్తున్నాయి, దాని ద్వారా ఫలితం ఏమిందని తెలుసుకో, అత్యాచారాలు జరుగుతున్నాయి, అంతేకాదు కోట్ల రూపాయలు కుంభకోణం చేస్తున్నారు, త్వరగా రేట్లు పెంచేస్తున్నారు. ఎందుకోసం తెలుసుకో. నువ్వు అన్నీ తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవాలంటే ఆ దేశానికి వెళ్ళి తెలుసుకోవడం కాదు. కొంతమంది ఆయా దేశాలకు వెళ్ళి వారి పరిస్థితులను తెలుసుకొని మనకు చెబుతుంటారు. కానీ నువ్వు తెలుసుకో, ఇక్కడ కూర్చొని సంఘానికి వస్తూ నువ్వు తెలుసుకో. ఏం తెలుసుకో? అంత దినములో మానవ ప్రపంచానికి అపాయకరమైన కాలములు వస్తాయని తెలుసుకో. అంటే అంత్య దినాలంటే కడవరి దినాలంటే చివరి గడియలు అంటే ఇప్పుడు వచ్చేటివి. యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే ఈ లోకానికి అడుగు పెట్టాడో అప్పుడే అంత్య దినములు ప్రారంభము అయ్యాయని గుర్తుపెట్టుకోండి ఒకసారి. మరి అలా గుర్తుపెట్టుకొని ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది కదా బ్రదర్ సార్ అంటే అవును అవుతుంది. కానీ అప్పటి ఉన్న ప్రపంచము ఇప్పటికి ఉన్న మనుషులు ఎలా ఉన్నారో తెలుసుకో. ఎలా ఉన్నారయ్యా మనుషులు అంటే ఒకసారి జాగ్రత్త కొన్ని మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు. కొన్ని మాటలు మనం చదువుకున్నాం. మనుషులు ఎలాంటి వారంట? నీతిమంతులు కాదని చెప్పటం లేదు ఇక్కడ, భక్తిపరులు అని చెప్పటం లేదు ఇక్కడ, వాళ్ళు సువార్త ప్రకటించేవారని చెప్పటం లేదు ఇక్కడ. మనుషులు ఎలాగుంటారయ్యా సంఘములో అని అంటే, సంఘములో జీవము గల దేవుని సంఘములో విశ్వాసులు ఎలాగా ఉన్నారయ్యా అని అంటే బైబిల్ చెప్తున్నమాట, మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారట. ఎలా ఉంటారంట? స్వార్థ ప్రియులంటే ఏంటి అర్థం చెప్పండి? స్వార్థ ప్రియులంటే ఏంటిది? స్వార్థ ప్రియులంటే తన కోసము తానే ఆలోచన చేసేవాడు స్వార్థ ప్రియుడు. అర్థమవుతుందా? తన కోసం తాను ఆలోచన చేసేవాడు స్వార్థ ప్రియుడు. ఇంకొక మాట చెప్పమంటారా? ఇంకా స్వార్థ ప్రియుడు ఎవరయ్యానంటే ఎదుటి వాడిని పట్టించుకునే వాడు స్వార్థ ప్రియుడు. మళ్ళీ స్వార్థ ప్రియుడు ఎవరైనానంటే తన అవసరం తీర్చుకొని తన అవసరాన్ని తీర్చుకున్న తర్వాత మళ్ళీ అతన్ని పలకరింపక పోవడమే స్వార్థ ప్రియుడి యొక్క లక్షణము. చూడండి, ఏదైనా అవసరం తీరిన తర్వాత
మరి అవసరం తీరిన తర్వాత అతన్ని మాట్లాడుకుంటూ పోవడము, ఎదురు పడితే కూడా వందనాలు చెప్పకపోవడము, ఇవన్నీ ఏంటివయ్యా అంటే అది స్వార్థ ప్రియుల యొక్క లక్షణాలు. చూడండి, మరి అలాంటి వారు ఎక్కడ ఉంటారంట? అపాయకరమైన ఎప్పుడు అంత్యకాలములో సంఘములో ఉంటారట. అంటే ఆ రోజు 2000 సంవత్సరాల కిందట ఉన్నారంటే మళ్ళీ ఎప్పుడు కూడా ఉన్నారంటారు లేదంటారు సంఘంలో? ఖచ్చితంగా మీరు ఉండకపోని ఖచ్చితంగా అలాంటి వాళ్ళు సంఘంలో ఉన్నారు. స్వార్థ ప్రియులు ఉన్నారు. అంతేకాదు, ఇంకొక మంచి మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా స్వార్థ ప్రియులు ఎలా ఉంటారు బ్రదర్, ఇంకా మాకు కొన్ని లక్షణాలు మాకు చెప్పండి అని అంటే, మీ దగ్గర ఏదైనా అవసరం ఉందనుకోండి, బాగా చూడండి, ఒకసారి బాగా ఆలోచించండి. ఒకసారి మీ దగ్గర ఏదైనా ఒక అవసరం ఉందంటే అవసరం తీరిన తర్వాత మళ్ళా మీకు పలకరించరు. అది స్వార్థ ప్రియుని యొక్క లక్షణం. అది స్వార్థ ప్రియుని యొక్క లక్షణము. చూడండి, మరి అలాంటి స్వార్థ ప్రియులు సంఘములో ఉంటారు. తిమోతి వాళ్ళు చెప్పు, అలాంటి వారు సంఘములో ఎవరైనా ఉన్నారా? వారి ముక్కు మీద ఏలు పెట్టి చూపించి అలాంటి లక్షణాలు ఉంటే దూరం చేసుకొని చెప్పు తిమోతి. అలాంటి లక్షణాలు ఉంటే దూరం చేసుకొని చెప్పు తిమోతి. చూడండి, ఇంకా స్వార్థ ప్రియులు ఇంకా ఏ విధంగా ఉంటారయ్యా అని అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను, జాగ్రత్తగా వినండి. ఎగ్జాంపుల్, ఉదాహరణకు స్వార్థ ప్రియులు ఇంకా ఏ విధంగా ఉంటారంటే, వస్తారంట, సంఘములో కూర్చుంటారంట, వెళ్ళిపోతారంట. సంఘము, ఇది నా సంఘము, నాకు ఒక బాధ్యత ఉంది, ఈ సంఘములో ఒక పాలి భాగస్తుని నేను, ఈ సంఘములో ఏదైనా కష్టం వచ్చినా నేను చూసుకోవాలి, బాధ వచ్చినా నేను పాల్గొనాలి, ఆ సంఘంలో నేను చెయ్యి వెయ్యాలని. అలాంటి లక్షణాలు లేని వాడు ప్రతి ఒక్కడు ఎవడయ్యానంటే వాడు స్వార్థ ప్రియులను గుర్తుపెట్టుకోండి. ఈ సంఘంలో కావచ్చు, ఏ సంఘంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళందరూ స్వార్థ ప్రియులు. చూడండి, మరి అలాంటి వారు సంఘంలో ఉంటారంటే ఇంకా ఉంటారు. ఒకసారి మీ సంఘంలో ఉండారేమో చూసుకొని ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు రెండవ లక్షణాలు కూడా చూద్దాం. ఏమంట? ధనాపేక్ష కలిగిన వారు. ఎలాంటి వారంట? ధనాపేక్ష. అంటే ధనాపేక్ష ఉండేవారు కూడా సంఘంలో ఉంటారా? అవును, ధనాపేక్షతో ఉండేవారు కూడా సంఘంలో ఉంటారంటే ఉంటారు. ఖచ్చితంగా ధనం కోసం పరిగెత్తుతూనే ఉంటారు. జీవితాంతం పరిగెత్తుతూనే ఉంటారు ధనం కోసం. అలాంటి వారందరికీ బైబుల్ చెప్తున్న మాట ఏమని చెప్తున్న మాట అంటే, ధనాపేక్షకులు ఉంటారు, ధనమే ఎక్కువగా ప్రేమిస్తారు. సంఘము కన్నా, దేవుని కన్నా, కుటుంబాని కన్నా, పరిచర్య కన్నా ఈ విశ్వాసులంట ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తారట. ఇంకొక మాట ఇద్దన, దేవుని పేరు చెప్పి డబ్బు మీదనే ఆశపడే వాళ్ళు ఈరోజు సంఘాలలో ఉంటారా? అవును, ఖచ్చితంగా అలాంటి వారు ఉంటారని బైబుల్ చెబుతున్న మాట. సంఘంలో ధనాపేక్షకులు ఎలా ఉంటారు సార్ అంటే ఎందుకున్నారు? యేసు క్రీస్తుల వారి రక్తములో కడగబడిన సంఘములో ధనాపేక్ష కలిగిన వారు ఉంటారా అంటే ఉంటారు. వారి తత్వము, వారి ఆలోచన అందరూ బాగా చూడండి, అందరూ దేవుని పరిచయం కోసం డబ్బులు ఇస్తారంట, కానీ వీడు మాత్రం డబ్బులు ఇయ్యరంట. డబ్బులు అంటే ఏమిటంటే వాళ్ళు ఇచ్చారు కదా ఇంకా నేనెందుకులే అని అనుకుంటారంట. అలాంటి వారు ఎవడయ్యా అని అంటే డబ్బు మీద ఆశ పెట్టుకున్న వానికి ధనాపేక్షకులు అంటారంట. ఇలా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, ఒక గవర్నమెంట్ సీట్ కావాలన్నా, పిల్లలకు కావాలన్నా డబ్బులు తీసుకొని విద్యార్థులకు సీట్ ఇవ్వటం లేదా? ఒకసారి మీరు బాగా ఆలోచించండి. ఇలాంటి వారు మన పరిసర ప్రాంతాలలో ఉంటారు. అంటే అలాంటి వాళ్ళు ఉంటారా బ్రదర్ అంటే ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉంటారని గుర్తుపెట్టుకోండి. అంటే డబ్బు కోసము సీట్లు అమ్ముకునే వారు ఉంటారా? ఉంటారు. ఇంకొక మాట చెప్తాను, ఇంకా డబ్బు కోసము జడ్జిమెంట్ అంటే న్యాయమును మార్చే న్యాయాధిపతులు ఉంటారా? ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. డబ్బు కోసం న్యాయముని మార్చేసేవారు ఉంటారు. డబ్బు కోసమే బాగా చూడండి, డబ్బు కోసమే
పరిస్థితులందరూ తారుమారు. దొంగ సాక్ష్యాలు చెప్పేవారిగా తీసుకొని వస్తారా రారా? ఖచ్చితంగా దొంగ సాక్ష్యాలు తీసుకొని వచ్చే వాళ్ళు కూరుంటారు. మరి వీళ్ళందరూ ఎవరై అంటే ధనాపేక్ష కలిగిన వారని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఉన్నారంటే బైబిల్ ఎందుకు బిలాం లేడా? ఇస్కరియోతు యూదా లేడా? ఉన్నారు. ధనాపేక్ష కలిగిన వారు వీళ్ళు. ఒక హననీయ సఫేర లేరా? ధనాపేక్ష కలిగిన వాళ్ళు. చూడండి, ఇంకా మీకు బాగా ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు. అతను కేవలం టీ తాగడానికి తాను ఉన్న స్థలం నుండి అనంతపురం నుండి ఎక్కడికి వెళ్తాడు సార్? బెంగళూరుకి టీ తాగడానికి వెళ్తాడంట ఆయన. ఎలా? హెలికాప్టర్ లో వెళ్తాడంట. తాను కూర్చుంటున్న సింహాసనం కూడా బంగారం అంట. తాను తింటున్న ప్లేట్ బంగారం అంట. తాను తాగుతున్న గ్లాసు బంగారం అంట. చూడండి, అంటే అలాంటి గాలి జనార్దన్ రెడ్డి ఎంత డబ్బు ఉంటే కేవలం టీ తాగటానికి బెంగళూరుకు వెళుతున్నారంటే మీరు ఆలోచన చేసుకోండి. మరి అలాంటి గాలి జనార్దన్ రెడ్డిని చెరసాలలో వేస్తే బెయిల్ కోసము ఏ ఒక్కరు బెయిల్ ఇవ్వకపోతే కొందరు బయటికి వచ్చి కొందరు వచ్చి 100 కోట్లకు అమ్ముడు పోయిన వారు లేరా? 100 కోట్లు ఇసి గాలి జనార్దన్ రెడ్డి బయటకు వచ్చింది తెలుసా? అంటే డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారంటే ఎంతకైనా దిగజారుతారు. డబ్బు కోసం తమ్ముని చంపుతారు. డబ్బు కోసం అన్నం చంపుతారు. డబ్బు కోసం తల్లిని చంపుతారు, తండ్రిని చంపుతారు. కట్టుకున్న భార్యను కూడా చంపే వాళ్ళు కూడా ఉన్నారని చెబుతున్నాను మీకు నేను. మరి అలాంటి వారు డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు. ఎగ్జాంపుల్, ధనాపేక్షకులు ఎవరయ్యారంటే డబ్బు కోసము దేహాలను అమ్ముకుంటున్న వారు లేరా? చూడండి, డబ్బు కోసం దేహాలను కూడా అమ్ముకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం దేహాలను కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. శరీరాన్ని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. మన రీసెంట్గా ఉత్తరప్రదేశ్లోనే, ఇక్కడ ఉత్తరాంచల్లోనే ఒక సంఘటన జరిగింది. ఒక 12 లేక 13 సంవత్సరాల అమ్మాయి 30 మంది రేప్ చేశారు తెలుసా? మానభంగం చేశారు ఆమెను, ఆ తల్లిని 30 మంది మానభంగం చేస్తే ఒక్కొక్క చోట 4 లాడ్జింగ్లలో తీసుకుని వెళ్ళి 30 మంది రేప్ చేస్తే ఆ 4 లాడ్జింగ్లు మా గిరాకీ ఎక్కువవుతుందని ఇంత ఇచ్చి రూములను బుక్ చేసుకున్నారు. డబ్బు కోసమును రూములు బుక్ చేసుకుని చివరి ఫలితం ఏమి తెలుసా? లాడ్జింగ్లు పడగొట్టేశారు. చూడండి, ఒకసారి బాగా ఆలోచన చేసుకుని ఒకసారి. మరి అలాంటి వారు డబ్బు కోసమని ఎంతకైనా దిగజారుతారు. ఇంకో మాట చెప్తాను, డబ్బు కోసము కావలి కాసే వాళ్ళు కూడా ఉంటారంటే నమ్ముతారా? అర్థం కాదు కదా ఈ మాట. జాగ్రత్త వినండి ఒకసారి. ఎవడో ఒక అనామకుడు కాదులే, తెలిసినోడే ఉంటాడు, తెలిసిన ఆమెను ఉంటుంది. ఇద్దరిని ఒక రూములో తోసేసి ఇంటి ముందులో కావలి ఉండేవారు ఉంటారా? ఉండరా? వాళ్ళు ఏమంటే బ్రోకర్లు అంటారు. మరి అలాంటి వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్తున్నమాట, నువ్వు ఎవడివి అంటే బైబుల్ చెప్తుంది, ధనాపేక్ష కలిగిన వాడివి నువ్వు అంతకు దిగజారిపోతావని బైబుల్ చెప్తున్నమాట. చూడండి, ఆ ధనాపేక్షకులంట బింకములాడువారట. బింకములంటే గొప్పలు చెప్పుకునే వాళ్ళట. మా గురించి మేమే గొప్పగా చెప్పుకుంటామంట. ఒక ఊరికి వెళ్ళింటి నేను, చర్చి ప్రతిష్ట రోజు ఒక ఊరు వెళితే ఆ వాక్యం చెప్పిన తర్వాత ఉదయకాల సెక్షన్లో చెప్పమన్నారు. చెప్పాను, విన్నారు. సార్ మళ్ళీ మాకు చెప్పండి సార్, మధ్యాహ్నం కూడా ఇంకొక క్లాస్ చెప్పండి సార్ అంటే మధ్యాహ్నం కూడా చెప్పాను. మధ్యాహ్నం చెప్పిన తర్వాత లేదు సార్ మరి రాత్రి కూడా చెప్పి వెళ్ళాను అన్నారు. ఓకే, రాత్రి కూడా చెప్పి వెళ్ళాను. రాత్రి చెప్పి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కొద్ది దూరం ప్రయాణం చేసేదని నేను వెళ్తుంటే ఒక 2 నిమిషాలు ఆగాను. నేను ఆగితే నాకన్నా వెనుక వచ్చిన ఒక స్పీకరు ప్రారంభమే మా నాన్న 2 రాష్ట్రాలకు సువార్త ప్రకటిస్తాడు. మా నాన్న ఇప్పటికీ ఇంతమందికి రక్షణ ఇచ్చాడు. మరి నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? నువ్వు ఎవరి గురించి చెబుతున్నావో? ఇది దేవుని సన్నిధి అయితే ఇది పులిపీఠ మీద నిలబడి నువ్వు దేవుని గురించి చెప్పవలసిన వాడిగా ఉంటే ఆ విధంగా నువ్వు ఉండాలి తప్ప నీ గొప్పలు చెప్పుకుంటావేంటివి అంటే బింకములాడుతున్నారు. ఏమంట? బింకములాడేవారట. అంటే డబ్బాలు కూడా వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటారంట. అలాంటి వాళ్ళు ఉంటారంటే ఎందుకుంటారు? సంఘాలలో ఇలాంటి వాళ్ళే ఉంటారు ఎక్కువగా.
వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టు. బింకములాడు వారు ఎలా ఉంటారు, గొప్పలు చెప్పుకుంటారంట, వారి గొప్పలు వాళ్ళే చెప్పుకుంటారంట. అంటే ఇలా వెళ్ళినప్పుడు ఈరోజు చాలా మంది దైవ సేవకులు ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు. ముందు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. ముందు గొప్పలు చెప్పుకోవడానికి దేవుడు ఇక్కడ నీకు స్థలము ఇవ్వలేదు. మరి బింకములాడు వారు ఎలా ఉంటారయ్యా అంటే కొన్ని ఎగ్జాంపుల్, కొన్ని మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. జాగ్రత్తగా మీరు వినండి. కొంతమంది, చాలామంది ఇంతకుముందు టిక్ టాక్ అని, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అని, ఇప్పుడు కొన్ని వచ్చాయి కదా ఫేస్బుక్ అని, దీంట్లో వారి గొప్పలు వాళ్ళే చెప్పుకునే విధంగా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటిది ఆ మాట అంటే, ఒక వీడియో, ఒక రీల్ చేశారనుకోండి, ఆ ఇన్స్టాగ్రామ్లో పెట్టారనుకోండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టినప్పుడు ఆ రీలుకు లైకులు రాలేదనుకోండి, ఇంకా 2 పూటలు 3 పూటలు తినే భోజనము ఒక పూటను తింటాడు. ఎందుకంటే లైకులు రాలేదు, షేర్ చేయలేదు. అంటే వారి గొప్పలు వాళ్ళు చెప్పుకోవడానికి ఏం చేస్తారు, చాలామంది గొప్పలు చూపెట్టుకోవడానికి ఇలాంటి రీళ్లు చేస్తున్నారని చెప్తున్నా నేను. ఫేస్బుక్లో కావచ్చు, ఇంకా ఇంకా ఎన్నో ఉన్న అలాంటివి. వాళ్ళు గొప్పలు చూపెట్టుకోవడానికి, అంటే బింకములాడవారిగా విధంగా ఉంటారయ్యా అంటే ఈ విధంగా వారి డబ్బా వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. మరి అలా ఉంటారంటే అవును, అలా బింకములాడేవారు, అలాంటి వారు బింకములాడేవారు ఎవరైనా ఉంటారా అంటే వారి గొప్పలు చూపెట్టుకోవడానికి కొంతమంది వస్తారు. జాగ్రత్తగా వినండి. సంఘానికి ఒకసారి నేను ఇంతకుముందు వేరే చోట పరిచయం చేసినప్పుడు కొంతమంది వివాహముకు నేను పెళ్ళి ఏబిఎం చర్చిలో పనిచేసేటప్పుడు, ఇప్పుడు పనిచేస్తున్నానులేండి, ఏబిఎం చర్చిలో పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి, సార్ నేను ఒక పాట పాడతాను సార్ అని. ఓకే పాడండి ఇప్పుడు అని చెప్పాను. కాదు, అందరు వచ్చినాక పాట పాడతా. ఎందుకు? అప్పుడు పాడితే దేవుడు వింటాడు, ఇప్పుడు పాడితే దేవుడు వినడా అనుకుంటే ఇతనికి ఏముంది, డంభము కలిగే విధంగా ఉన్నాడు. అంటే గొప్పలు, అంటే 10 మందికి చూడాలి నేను పాట పాడితే అనే వాళ్ళు, అలాంటి వాళ్ళు. మరికొంతమంది ఉంటారు, సంఘానికి రారు, 10 మంది చూసే విధంగా, 10 మంది చూడాలని చాలా మంది ఏం చేస్తారు తెలుసా, పాటలు పాడడానికి సంఘానికి వస్తారు, సంఘానికి రారు. పాటలు పాడి కదా 10 మంది చూడాలని అప్పుడు పాటలు పాడడానికి వస్తారు. ఇంకా బాగా చెప్పమంటారా, 10 మంది చూస్తారు కాబట్టి అప్పుడు ఏం చేయాలి, వాయిద్యాలు వాయించడానికి వస్తారు, వాయిద్యాలను వాయించడానికి వస్తారు, పాటలు పాడటానికి వస్తారు, కానీ సంఘానికి మాత్రం రారు. ఎందుకు రారు? డంబం, 10 మంది చూడాలి మమ్మల్ని. వీళ్ళందరూ ఎవరయ్యానంటే డంబము కలిగిన వారు. అంటే డంబం అంటే వారి గొప్పలు చూపెట్టుకోవడానికి వస్తారంటే అవును. ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను, జాగ్రత్తగా వినండి ఒకసారి. చాలా మంది క్రిస్టియన్ పాటలు పాడతారు తెలుసా, ముందుగానే. ఈరోజు గొప్ప గొప్ప సింగర్లు ఉన్నారు కదా, వీరు పాటలు పాడే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు తెలుసా, ముందు క్రిస్టియన్ పాటలు పాడుతూనే ఉంటారు. క్రిస్టియన్ పాటలు బాగా పాడిన తర్వాత ఒక 50 ఒక 100 పాటలు పాడిన తర్వాత మెల్లమెల్ల ఎక్కడికి వెళ్తారు తెలుసా, సినిమాల్లోనికి వెళ్తారు. వారు గొప్పలు చెప్పుకోవడానికి, అంటే ఒక ఈ స్టేజ్ ఏది, ఈ స్టేజ్ క్రిస్టియన్ స్టేజ్ వాళ్ళు వాడుకోవటానికి ఉపయోగించుకుంటున్నారని చెప్తున్నాను. గొప్పలు చెప్పుకోవడానికి కాదు దేవుడు నేను పాటలు పాడటానికి ఇచ్చింది, గొప్పలు చెప్పుకోవడానికి కాదు నీకు దేవుడు నియమించింది. ఎందుకోసం తెలుసా, 10 ఆత్మలు కాపాడడానికి దేవుడు నీకు నియమించింది. అందుకోసం డంబము కలిగేవారు చాలా మంది ఉంటారు. అంటే డంబము కలిగేవారు చాలా మంది ఉంటారు. సంఘంలో నేను చెప్పిందే వినాలి, సంఘంలో నేను చెప్పిందే వినాలి, వేరే వారు చెప్పింది వినకూడదు, నేను చెప్పిందే వినాలి. లేకపోతే సంఘంలో నీవు ఉండొచ్చు. చూడు, అలాంటి వారు ఉంటారు అంటే అలాంటి వారు ఉంటారు, ఉంటారు కాదు ఉన్నారు గురించి చెప్తాను, కళ్ళారు చెప్తున్నా. సంఘంలో పెత్తనాలు చెలాయించడానికి వస్తారు, కానీ మనకు రక్షణ ఉండదు. సంఘములో పెత్తనాలు చెలాయించడానికి వస్తారు, పెత్తనాలు వేస్తారు తప్ప బాప్తిసం తీసుకోడు, ప్రభువులలో చేయడానికి అరసలు వారు చర్చికి బైబులే చదవడయ్యా. అలాంటి వారు సంఘములలో పెత్తనాలు వేశారు, వారికి అధికారం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎవరిచ్చాడంటే ఎవరిచ్చాడు, గొప్పలు చెప్పుకుంటే బడాయి వాళ్ళే ఇచ్చారు. గొప్పలు చెప్పుకుంటున్నా బడాయి, నువ్వు ఓరా, నువ్వు చూసుకోపో. వారు తిన్నంగా రాడు చర్చికి, వచ్చేటోడు
వారు తిన్నంగా ఉన్నాడు, వాని బతుకు బాగుండదు, వాని బతుకులు కూడా బాగుండు. మరి అలాంటి వాళ్ళు ఉంటారా అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో అలాంటి వాళ్ళు ఉన్నారు. చూడండి, పాస్టర్ ఏం చెప్పినా పెద్దలు గడిగే చేయాలి. వాక్యం ఎంతసేపు చెప్పాలన్నా పెద్దలు గడిగే చెప్పాలి. అలాంటి వాళ్ళు ఉన్నారు అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు. దేవుడి వాక్యము చెప్పటానికి దేవుని వాక్యం చెప్పడానికి నిబంధనలు పెట్టేటాడు ఎవడి నీవు? దేవుని వాక్యం చెప్పడానికి అడ్డుపడడానికి నీకెవడిచ్చారు అధికారం? అది అంటే అలాంటి వాళ్ళందరూ ఎవరైనా అంటే బింకములాడువారు. ఎలాంటి వాళ్ళంట? బింకములాడువారట. అలా బింకములాడుతారంటే అవును, వారి గొప్పలు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారంట. ఎగ్జాంపుల్ చెప్పడానికి ఒక మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మాట చూసుకుందాం. సామెత గ్రంథము 25వ అధ్యాయం 27వ వచనం. సామెత గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనం. సామెత గ్రంథము 25వ అధ్యాయం 27వ వచనం జాగ్రత్తగా చదువుకుందాం. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు, దుర్లభమైన సంగతి పరిశీలన చెయ్యుట ఘనతకు కారణము. తేనె అధికముగా త్రాగుట మంచిది కాదు. ఏమంటాడు? దుర్లభమైన సంగతి పరిశీలన చేయుటకు ఘనతకు కారణం. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో, తన మనసును తను అంచుకోలేని వాడు కూడా అంతే. ఒరే, నీ మనసును ధనాపేక్ష వైపు మళ్ళించుకోదు, స్వార్థ ప్రియులాగా మళ్ళించుకోవద్దు, బింకములాడి విధంగా నువ్వు మళ్ళించుకోవద్దు. నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడానికి ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. ఎంతవరకు ఉండాలా అంతవరకే. తేనె మంచిదే, అధికంగా వాడుకుంటే అనారోగ్యం. గొప్పలు చెప్పుకోవడం మంచిదే, కానీ ఎంత చెప్పుకోవాలో కొద్దిగానే చెప్పుకోవాలి. గొప్పలు చెప్పుకోవడానికి నా జీవిత లక్ష్యము అదే అనుకున్నావు అనుకో, చివరికి నీ గతి ఎలా ఉంటుందో బైబిల్ కొన్ని మాటలు చెప్పాయి, తర్వాత చూపించడానికి ప్రయత్నం చేస్తాం. ఒక మాట చూసుకుందాం మనం. ఎగ్జాంపుల్ ఒక మాట మనము జాగ్రత్తగా చూసుకుందాం. ఒకసారి చూడండి, లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 26వ వచనము. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 26వ వచనములో ఎంత చక్కటి మాట దేవుడు రాయించొచ్చును. ఒకసారి, మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఏమంట? మనుషులందరూ మిమ్మల్ని కొనియాడితే శ్రమంట. అంటే మనుషులు గొప్పలు చెప్పుకోవడానికి పోతే మీకు శ్రమ. ఈరోజు చాలా మంది గొప్పలు చెప్పుకోవడం, అదిగో నేను ఇంతమందికి బాప్తిసం ఇచ్చాను, నేను ఇంత పరిచయం చేశాను, నేను ఆయనతో వాక్యం చెప్పించాను, ఈయనతో వాక్యం చెప్పించాను. మరి నువ్వు ఎంత మందితో నువ్వు వాక్యం చెప్పించినా అది డంబములాడి కిందికే వస్తుంది. నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే బైబిల్ చెప్తున్న మాట నీకు ఇంత కూడా వాక్యం పైన ఆసక్తి లేదు. డంబము పైన అంటే బింకములాడి మనసే ఉంది నీకు. గొప్పలు చెప్పుకోవడానికి పరిచర్య చేస్తున్నావు తప్ప దేవుని నుండి మెప్పు పొందడానికి మాత్రం పరిచర్య చేయటము లేదు. అలా నువ్వు గొప్పలు చెప్పుకొని నువ్వు పరిచర్య చేస్తున్నావు అనుకో, బైబిల్ ఏం చెప్పింది తెలుసా? శ్రమ. నేను దాదాపు ఏబిఎం చర్చిలో దాదాపు 18-19 నెలలు పనిచేస్తున్నాను. సంఘ పెద్దలు కానీ, ఇప్పుడు నేను చెప్తున్నాను, సంఘ పెద్దలు కానీ విశ్వాసులు కానీ ఎప్పుడు పొగడానండి నేను. నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు, కొంతమంది పొగడండి సార్, మీ పిల్లలు పెద్దలకు పొగడాలి, సంగీతం వాయించేటోళ్ళకి పొగడాలి, పాటలు పాడేవాడికి పొగడాలి అంటారు. నేను పొగడను. నేను పొగడే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అర్థమవుతుందా? డబ్బులు ఇచ్చి ఏం చేస్తారు తెలుసా? పొగుడిచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారా అంటే ఉంటారు. అలాంటి వాళ్ళు ఉంటా ఖచ్చితంగా ఉన్నాను. నేను కళ్ళారు చూశాను, నేను అంటున్నాను. నేను కళ్ళారు చూశాను. నేను అందుకే బైబుల్ చెప్తున్న మాట, డంబములకు పోకూడదు, గొప్పలు చెప్పుకోకూడదు, పొగడుతుంటే వద్దయ్యా అని వెళ్ళిపోవాలి. ఎందుకంటే నీకు శ్రమలు వస్తాయి. చూడండి, బైబిల్ ఏం చెప్తుంది? గొప్పలుగా పోతే శ్రమలు వస్తాయి, నువ్వు పొగడించుకుంటే శ్రమలు వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి. చూద్దాం, ఇంకా కొన్ని మాటలు జాగ్రత్తగా మనం పరిశీలించేద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము
1వ వచనం మత్తయి రాసిన సువార్త, మనుషులకు కనబడవలెనని మీరు మనుషులు కనపడాలని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగృతగా పడుడి. లేని ఎడల పరలోకములున్న మీ తండ్రి మీ యొద్ద నుండి ఫలమును పొందుదురు. ఒక మాట చెప్తుంది, ఒరే నువ్వు నీతి కార్యం చెయ్యాలనుకుంటున్నావు అనుకో, చెయ్యి. బైబుల్ చెయ్యొద్దని నీతి కార్యాలు చెయ్యి, సత్క్రియలు చెయ్యి, బైబుల్ చెప్పింది. కానీ ఈ నీతి కార్యాలు నువ్వు చేసేటప్పుడు 10 మంది చూడాలి, 10 మంది వినాలి, 10 మంది నా గురించి మాట్లాడుకోవాలి, అలాంటి ఆలోచన భావాలను ఒకవేళ నీకు ఉంటే బైబిల్ చెప్తున్న మాట, ఒరే నువ్వు ప్రతిఫలం పొందినట్లు పోరా. మేలు ప్రతిఫలం కాదది. నీకు శ్రమలు పొందటానికి నువ్వు ప్రతిఫలం పొందుతున్నావని గుర్తుకు పెట్టుకో. అవునా అంటే అవును, బైబిల్ చెబుతున్న ఖచ్చితమైన నిర్ణయాలు ఇవి. ఏమని చెప్తుంది? మనుషులు కనపడాలని, చాలా మంది మనుషులు కనపడాలని పనులు చేస్తుంటారు. వాళ్ళందరూ పడిన తర్వాత ఆ పని చేయి, ఆ పని చేయండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. చెబుతూ 2వ వచనం, నీవు ధర్మము చెయ్యనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుల సమాజ మందిరములో వీధులలోను చెయ్యులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలములు పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నువ్వు ఏదైనా డబ్బు ఇచ్చేది ఉంటే, ఫలానా ఆయన 10,000 రూపాయలు ఇచ్చారని పొగడ్తలతో బూర ఊహించుకోవద్దు. ఫలానా వ్యక్తి 5,000 ఇచ్చారు, ఫలానా వ్యక్తి 1,000 రూపాయలు గొప్పలు వద్దు. తప్పు అది. అలా బూర ఊదించుకోవడం తప్పు. మనుషుల ఎదుట నీ గొప్పలు చెప్పుకోవడం తప్పు. ఏమంట? గొప్పలు చెప్పుకోకూడదా? చాలా మంది, చాలా సంఘాలు ఇలా జరుగుతున్నాయి. మనం చెప్పాను రేమట సంఘంలో, నేను ఒక మాట చెప్పాను ఏబిఎం చర్చలో. ఏమని చెప్పాను తెలుసా? దయచేసి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. మీరు ఇస్తున్న కానుకలకు మీకు దీవెనకరము రావాలంటే ఒకటే ఒక మాట, పెద్దలకి ఇచ్చేదంటే రాసుకోండి, కానీ ఈ చేతికి ఇస్తే ఈ చేతికి తెలియకూడదంట. వేసేయండి. పేర్లు కూడా అవసరమా అని అడుగుతున్నా నేను. పేర్లు కూడా అవసరమా? అవసరం. నీకు దీవెన రావాలంటే పేర్లు అవసరం లేదు, వేసేసాయి. పిడికిలు పెట్టి ఎవరు చూడకుండా వేసేసాయి. అది నీకు దీవెన. నీకు దీవెన అంటే దీవెనకరంగా దేవుడు మార్చాలంటే నీ గొప్పలు నువ్వు మనుషుల ఎదుట కనపరుచుకోకుండా రహస్యముగున్న నీ తండ్రికి నువ్వు ఇచ్చేసాయి. నువ్వు రహస్యంగా నీ తండ్రికి ఇచ్చేసాయి. ఎందుకు దేవుడు అలాంటి రహస్యంగా? ఎందుకంటే నువ్వు ఇచ్చేటప్పుడు ఈ చేయికి ఇచ్చింది ఈ చేయికి తెలియకూడదు. అలా తెలియకుండా నువ్వు చేసావనుకో దీవెన వస్తుంది. నీకు దీవెన వస్తే దేవుడు వాక్యానికి నువ్వు విలువ ఇచ్చినట్లు ఎవరికి చెప్పుకోకుండా ఈ కానుక ఇస్తే, ఈరోజు ఉన్నాళ్ళండి, పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుని పరిచయకి ఇయ్యనంటే ఎవరు ఇచ్చే జాబితాలో లేరు ప్రేమ దేవుని వల్ల. మళ్ళీ ఎవరయ్యా వీళ్ళంటే స్వార్థ ప్రియులు. వారి కోసమే వారే ఆలోచన చేసేవారు. ఎదుటి వారు ఎలాగైనా సరే ఉంటా సంతోషమో లేకపోయినా సంతోషమో అనేవారు విశ్వాసులు ఈరోజు చాలా మంది ఉన్నారని గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ చెప్తున్నమాట, అంత గొప్ప వాక్యము దేవుడు సెలవిస్తుంటే, చివరి ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఇంత గొప్పగా దేవుడు వాక్యం చెబుతుంటే చెప్పిన ఆయన గొప్పవాడుగా ఈ లోకానికి వచ్చాడా, దాసుడిగా వచ్చాడా? పరలోకములో కుడి పార్శ్వమును కూర్చున్న మహానుభావుడు, లోకరక్షకుడు, ఆయన లేనిది ఏదీ కలగలేనిది ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే దాసుడిగా వచ్చాడు. శిష్యుల పాదాలను పట్టుకొని కడిగాడు. డంబములు ఆడుకున్నాడా? గొప్పలు చెప్పుకున్నాడా? స్వార్థ ప్రియుడు అంటే స్వార్థ ప్రియుడు కాదు, డంబులాడేవాడే కాదు, ధనాపేక్ష కలిగిన వాడే కూడా కాదు. మరి అంత గొప్ప దేవుడే సామాన్యమైన మనుషుల కాళ్ళను పట్టుకొని కడిగాడంటే ఒకసారి బాగా ఆలోచించుకోండి. అంత గొప్ప దేవుడు మన కోసం వస్త్రహీనుడయ్యాడు. సిలువను ఎక్కించేటప్పుడు వస్త్రాలు లేవు తెలుసా? అర్ధనగ్నంగా తనకు ఎక్కించారు తెలుసా?
అర్ధనగ్నంగా తను ఎక్కించారు తెలుసా? ఎందుకోసం అయ్యా నువ్వు అర్ధనగ్నంగా అంటే, నా పిల్లలు బాగుండాలంటే నేను అర్ధనగ్నంగా ఉన్నా కూడా ఏం కాదు. ఈరోజు తల్లిదండ్రులు ఉంటారు పిల్లలకు, పిల్లలు బాగుండాలని చినిగిపోయిన అంగులు చినిగిపోయిన పనులు వేసుకుని తిరుగుతా తెలుసా? దేవుడు మనం బాగుండాలని ఆయన వస్త్రహీనుడు అయ్యాడు తెలుసా? అంతేకాదు, మనం చేసిన తప్పును, ఆదాము చేసిన తప్పుకు గచ్చ పొదలు ముళ్ళ పొదలు మొలిచితే ఆ ముళ్ళ పొదలు తీసుకొని కిరీటం చేసుకున్నా తెలుసా? కిరీటం పెట్టారు అతను. మనం చేసే తప్పుకు ముళ్ళ పొదలు మలిచాయి, ఆ ముళ్ళ పొదలు తన కిరీటంగా మారిపోయాయి. మరి అంత గొప్ప దేవుడు మన కోసము ఏం చేశాడో, ఎలా ఉన్నాడో మన కళ్ళారా చూస్తున్నాం. ఇది కేవలం కొన్ని మాటలు, ఇంకా చాలా మాటలు ఉన్నాయి చెప్పడానికి. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, తిమోతికి రాసిన పత్రికలో ఈ 2 తిమోతి 3వ అధ్యాయంలో 1 నుండి కేవలం కొన్ని వచనాలు మాత్రం మనము ఆలోచన చేసాం. మరి విస్తారమైన మాటలు ఉన్నాయి, మరొక భాగాన్ని మనము ఆలోచన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన పరలోకములు ఉన్న మా కన్న తండ్రి, మీ కృప, మీ కనికరను బట్టి, మీ దయను బట్టి మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడి ఈరోజు ఈనాటి రాత్రికాల సమయంలో